ప్రియమైన నా బిడ్డా, నీ ఇంటికి డబ్బు వస్తోంది, కాని నిలవడం లేదా? ఎంత సంపాదించినా చేతిలో మిగలడం లేదా? అయితే ఈ రోజు నేను నీకు చెప్పేది విను. డబ్బు నిలవాలంటే ముందు నా ఆశీర్వాదం నీ ఇంట్లో నిలవాలి. వాక్యము చెబుతుంది, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమును కలుగజేయును, దానితో శ్రమను కలుపడు. మొదట కృతజ్ఞతతో ప్రారంభించు. చిన్న ఆదాయం అయినా దేవునికి కృతజ్ఞత చెప్పు. కృతజ్ఞత ఉన్న ఇంట్లో కొరత ఉండదు. రెండవది, నిజాయితీగా సంపాదించు. అన్యాయంగా వచ్చిన డబ్బు నిలవదు. నిజాయితీతో వచ్చిన ఆశీర్వాదం తరాల వరకు నిలుస్తుంది. మూడవది, దశమభాగం మరియు దానం చేయి. నన్ను మొదటిగా ఉంచిన ఇంటిని నేను ఖాళీ చేయను. ఇచ్చే చేతిని నేను మరింత ఆశీర్వదిస్తాను. నాలుగవది, అవసరం లేని ఖర్చులు ఆపు. అవివేక ఖర్చులు ఆశీర్వాదాన్ని బయటకు పంపిస్తాయి. జ్ఞానంతో ప్లాన్ చేసి ఖర్చు చేయి. ఐదవది, ప్రతి నెల ప్రార్థనతో ప్రారంభించు.